హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. మనము తెనాలి రామకృష్ణ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా, హాస్య కథలు. సో ఆ కథల్లో భాగంగా ఇవాళ మనము ఒక స్టోరీ చెప్పుకుందాము. సో ఏమవుతుందంటే తెనాలి రామకృష్ణ గారి చమత్కారాలు ఇవి కొంతమందికి అసూయ కలిగిస్తాయి. సో అయితే రాయలవారి రాజ్యంలో ఇద్దరు దొంగలు ఉంటారనమాట. సో వాళ్ళు ప్లాన్ వేస్తారు, రామకృష్ణ గారి ఇంట్లో దొంగతనం చేద్దామని. అది రామకృష్ణ గారికి తెలుస్తుంది. అయితే ఆయన ఏం చేస్తాడంటే, దొంగలు వచ్చే రాత్రి అక్కడ వాళ్ళ అతని భార్యతో చెప్తుంటాడు, ఒక పెద్ద పెట్టెలో మనం బంగారం అంతా వేసేద్దాము, అన్నీ కూడా రత్నాలు మాణిక్యాలు అన్నీ కూడా వేసేసి మనము బావిలో దాచేసేద్దాము అని ఆ దొంగలకి వినిపించేట్టు ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ సంభాషించుకుంటారు. అప్పుడు వాళ్ళు ఆ దొంగలు చూస్తారు కూడా, ఆ పెట్టిని బావిలోకి దించటం దాన్ని దాచటం అన్నీ కూడా చూస్తారు. అప్పుడు ఆ దొంగలు ఏం చేస్తారంటే, రామకృష్ణ గారు వాళ్ళు లోపలికి వెళ్ళిపోగానే కష్టపడి ఆ పెట్టెని బయటికి తీస్తారు. బయటికి తీసేపటికి పెట్టె మీద ధైర్యం అని రాసి ఉంటుంది. సరే ఏంటి ఇలా రాసింది అనుకుని పెట్టె ఓపెన్ చేయగానే అందులో రాళ్ళు ఉంటాయి. అయితే ఈ లోపల రామకృష్ణ గారు వస్తారు, తన భార్య కూడా వచ్చి, ఏంటి రామకృష్ణ గారు, ఈ పెట్టెలో రాళ్ళు ఉన్నాయి, బంగారం నిధులు మణులు మాణిక్యాలు అన్నీ ఏవి అంటే రామకృష్ణ గారు బదులిస్తారంట. ఆ పెట్టె మీద నేను ఏం రాశాను అంటే ధైర్యం అని రాశారు అని అంటారు వాళ్ళు ఇద్దరు దొంగలు. అయితే మరి మీరు ధైర్యంతోనే కదా ఆ పెట్టెని ఆ లోతైన బావిలోంచి బయటికి తీశారు, మీ ధైర్యమే మీ ధనము, సో అదే రాశాను నేను అంటారు. సో రామకృష్ణ గారు చతురోక్తితో ఆయన ధనాన్ని కోల్పోలేదు, అలాగే వాళ్ళకి ఆ దొంగలకి గుణపాఠాన్ని కూడా నేర్పించారు. వారు దొంగతనం చేయకుండా మంచి మార్గంలో నడుచుకునేట్టుగా ఆయన చేశారనమాట. సో ఇక్కడ రామకృష్ణ గారి సమయస్ఫూర్తిని మనం మెచ్చుకోవాలి. తక్కువ టైంలో ఆయనకి ఈ వార్త తెలిసినా కూడా వార్తాహరుల ద్వారా ఆయన తీసుకున్న యాక్షన్ మనకి ఒక లెసన్ లాంటిది అనమాట. సో ఈ కథ నచ్చినట్టయితే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అ లాట్. బై బాయ్.